ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం వీరి ద్వారా ఇది మీకు దక్కుతుంది, అయితే మీకు ఏం దక్కుతుంది, ఎవరి ద్వారా అది దక్కుతుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులా రాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512 కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ తులా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులా రాశివారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు। అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకునే మనస్తత్వం కారణంగా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది। ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా వీరు దూరమవుతారు। అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా తులా రాశివారు ప్రాధాన్యతను ఇస్తారు। ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు కూడా సంపాదించుకుంటారు। అలాగే జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు చేసినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। అయితే ముఖ్యంగా ఈ యొక్క తులా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం వీరి ద్వారా ఇది మీకు దక్కుతుంది। ముఖ్యంగా ఎవరైనా సరే కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం, ఆదాయ మార్గానికి సంబంధించి అవకాశాల కోసం, అలాగే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ యొక్క స్నేహితుల ద్వారా అటువంటి ఒక అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకోబోతున్నారు। కొంతమందికి మీరు పెట్టుబడుల కోసం డబ్బులు లేవు, అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, మీ యొక్క స్నేహితుల నుండి ఆ సపోర్ట్ మీకు లభిస్తుంది। అలాగే కొంతమంది ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నారు, అటువంటి అవకాశం మీ యొక్క స్నేహితుల మూలంగా మీకు రాబోతుంది। ఈ విధంగా స్నేహితుల మూలంగా ఆదాయ మార్గానికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకోబోతున్నారు। ఇక మిగిలిన అంశాలు తులా రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుకుంటూ తిరిగి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకప్పటి సన్నిహితులు, ఒకప్పటి మిత్రులు, ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క జీవితం నుండి వారు బయటికి వెళ్లిపోయారు। ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, లేదా మీకు కాల్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు। అలాగే తులా రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో చాలా కాలం నుండి మీరు మానసిక క్షోభకి గురవుతున్నారు। మీ యొక్క వ్యాపారం డీలా పడిపోవటానికి, మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి లేకపోవటానికి, వ్యాపారంలో లాభాలు రాకపోవటానికి మీకు పోటీగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలే దీని కారణంగా మానసికంగా మీరు చాలా కృంగిపోతున్నారు। లాభాలు లేక మీ యొక్క వ్యాపారం అనేది సజావుగా సాగటం లేదని నిరాశలో ఉన్నారు। అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామం జరగబోతుంది। మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి। అక్కడి నుండి ఆ యొక్క వ్యాపారాన్ని తీసేయటం కానీ, లేదా వ్యాపార జీవితానికి వారు ఫుల్ స్టాప్ పెట్టడం కానీ, లేదా ఈ యొక్క స్థలం నుండి వారు పూర్తిగా వెళ్లిపోవటం కానీ, అంటే మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడి నుండి పూర్తిగా వెళ్లిపోవటం కానీ, ఇలా ఏదో ఒకటి జరిగి మీ యొక్క వ్యాపారం తిరిగి పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో మీరు చాలా క్లోజ్ గా మాట్లాడతారు, వారి నుండి కొన్ని సలహాలు, సూచనలు కూడా అందబోతున్నాయి। అంటే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి,
అలాగే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి వారు కొన్ని సలహాలు సూచనలు మీకు అందజేసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీరు ఆ యొక్క సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని మీరు ఎదురు చూస్తున్నారు. స్నేహితుల నుండి కానీ, సన్నిహితుల నుండి కానీ, లేదా బంధువుల నుండి కానీ దీనికి సంబంధించి మీకు ఒక మంచి సలహాను సూచనను వారు ఇవ్వబోతున్నారు. ఈ కారణంగా మీరు వారిచ్చే సలహా పాటించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా అతి త్వరలో మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుపై ఆసక్తి లేక చదువును అశ్రద్ధ చేస్తున్న వారికి ఈరోజు ఒక మోటివేషనల్ స్పీచ్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు అనుకోకుండా ఇక స్పీచ్ ని వినటం కానీ, ఎవరైనా వ్యక్తులు మీకు మోటివేషనల్ స్పీచ్ అందించడం కానీ జరుగుతుంది. ఈ విధంగా మీరు చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. ఇదివరకు మీరు డల్ స్టూడెంట్స్ గా ఉన్న వ్యక్తులు కూడా మీరు చదువుపై ఆసక్తిని పెంచుకొని మీ యొక్క తల్లిదండ్రులకు భవిష్యత్తులో మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా మీరు మారబోతున్నారనే చెప్పుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక పోటీ పరీక్షలకు మీరు చాలా మంచిగా ప్రిపేర్ అవుతారు. అలాగే ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది. తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా కొన్ని అంశాల గురించి నిరుత్సాహపడుతున్నారో ఈ రోజు ఆ యొక్క అంశాలలో మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అయితే లభించబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా వరకు సిలబస్ ని మీరు కంప్లీట్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సవాళ్లనైతే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సవాళ్ల నుండి బయటపడే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా తల్లిదండ్రుల వల్ల కొంత నిరాశ పడుతున్నారో, అంటే ఏ ఒక్క విషయంలో అయినా సరే తల్లిదండ్రుల వల్ల మీరు నిరాశకి గురవుతున్నట్లయితే కనుక ఈ రోజు వారితో సఖ్యతగా మాట్లాడతారు. మీ మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారికి స్వదేశంలో ఉన్నవారి నుండి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారికి వృత్తి జీవితంలో మీరు ఇదివరకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా లభించబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక క్రమశిక్షణ గురించి కొన్ని అంశాల్లో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఒక నిందను మోయాల్సిన పరిస్థితి మీకుందో ఆ నింద నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 25వ తేదీ ఆదివారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.